ఇంకొకరేమో ప్రతిపక్షం. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఒకరేమో ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు, ఇంకొకరేమో పరోక్షంగా ఎప్పటి నుంచో పొత్తులు పెట్టుకున్నారు. ఇద్దరికి బీజేపీ కావాలట. ఇద్దరు బీజేపీ కాళ్ల మీద పడుతున్నారు, వంగి వంగి దండాలు చేస్తున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకు? ఏమిటి ఏమిటి ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఏమిటి అని అడుగుతున్నాం. పోనీ బీజేపీ పార్టీ మనకేదైనా చేసింది? బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. మనకు ఒకటి కాకపోతే ఒకటన్నా వాగ్దానాలు నిలబెట్టుకున్నారు. సరే, ప్రత్యేక హోదా కాకపోతే పోలవరం ఇచ్చారు, పోలవరం కాకపోతే రాజధాని ఇచ్చారు, రాజధాని కాకపోతే ఇంకొకటి చేశారు. అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదే. మరి ఒక్క మాట నిలబెట్టుకోలేదు. మనకు విశాఖ జోన్కి రైల్వే జోన్ ఇస్తామన్నారు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చేస్తామన్నారు. ఎన్నెన్ని మాటలు చెప్పారు. ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోయినా కూడా ఇటు వైసీపీ అటు టీడీపీ, ఒక చేత్తోనేమో జగన్మోహన్ రెడ్డి, ఇంకో చేత్తోనేమో చంద్రబాబు గారు, ఇద్దరితో డాన్సులు చేస్తుంది బీజేపీ పార్టీ. ఇద్దరు డ్యూట్లు పాడుతున్నారు బీజేపీ పార్టీతో. ఇది ఎక్కడి విచిత్రము అని అడుగుతున్నాం. ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో అటు పాలక పక్షానికైనా అటు ప్రతిపక్షానికైనా ఇంకా సిగ్గు అభిమానము ఏమైనా మిగులున్నాయా? ఎందుకీ బానిసత్వం అని అడుగుతున్నాం. ఎందుకీ బానిసత్వం అని అడుగుతున్నాం. మనకు బీజేపీ ఒక్కటి కూడా చేయకపోయినా కూడా వాళ్ళ కాళ్ల మీద పడాల్సిన అవసరం ఏముంది? మన పాలక పక్షానికైనా మన ప్రతిపక్షానికైనా మన కర్మ కాకపోతే ఏమిటి ఈ విచిత్రం అని అడుగుతున్నాం. ఆలోచన చేయండి. నిన్న అసెంబ్లీలో నిలబడి అసెంబ్లీ సాక్షిగా పాలక పక్షం చెప్తున్న అబద్దాలు. బీజేపీ పార్టీ అంట మనకు ప్రత్యేక హోదాతో పాటు అన్ని విభజన సమస్యలు మొత్తము పరిష్కరించేశారట. ఇక విభజన హామీలన్నీ పరిష్కరించుకోగలిగాము, మా సత్సంబంధాల వల్ల పరిష్కరించుకోగలిగాము, ఈ సంబంధం ఇలాగే కొనసాగుతుంది, ఇక కొట్లాడడానికి ఏముంది అని చెప్పకనే చెప్తున్నారు. అంటే అసెంబ్లీ సాక్షిగానే ఈ మాటలు మాట్లాడుతున్నారు. అంటే